వస్తామమ్మా. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? కాంగ్రెసా? ఎందుకమ్మా? కాంగ్రెస్లో అన్నీ ఉన్నాయి, మాకు వచ్చేది చాలా వరకు ఇస్తుంది. ఇప్పుడు అయినా కేసీఆర్ ఏమి ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు, ఇంతవరకు రూపాయి చెందింది లేదు. ఇప్పుడు షేర్ముల్లా ఇంకొచ్చి కూడా పోయింది అనుకున్నాం మేము. పోయింది అనుకున్నది అప్పుడు చాలా మంది చచ్చిపోయారు. ఇంకొచ్చి షేర్ముల్లా ఇచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. అప్పుడు అయితే కొన్ని రోజులు బంద్ అయిపోయింది. మళ్ళీ ఏమంటే మళ్ళీ రిటర్న్ కట్టాలని మళ్ళీ నోటీసులు వచ్చినాయి. అయితే ఇప్పుడు మేము కాంగ్రెస్ అన్నది కన్నెత్తలేదు. ఎందుకంటే మాకు అప్పుడు ఆపరేషన్లన్నీ చాలా కష్టాల మీద ఉండగా మమ్మల్ని ఆదుకున్నది, మాకు ఇల్లు కట్టించింది. మాకే ఇబ్బంది వచ్చినా కన్నెతల్లి వేరే చూసింది ఆమె గెలవాలని మా ఉద్దేశంలో ఉన్నది. కేసీఆర్ పరిపాలనలో మరి మీకు ఏమీ అందలేదా? స్కీమ్స్ అందలేదు, ఒక్క రూపాయి కూడా అందలేదు. స్థలాలు కూడా ఖాళీ ఉన్న స్థలాలు కట్టిస్తున్నాడు, స్థలాలు కూడా కట్టియలేదు. ఇప్పుడు 2 నెలల పెన్షన్ కూడా మాకు వస్తలేదు. ఆయన ఏం చేసింది ఏం లేదు, మాకు తిన్నదేం లేదు. మీది ఎక్కడమ్మా? మైబాద్. మరి మైబాద్ నియోజకవర్గంలో ఎవరికి వేస్తారమ్మా ఓటు? ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేదు, ఎవరు గెలవరు. పోతే కాంగ్రెస్ గెలుస్తారు. మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలవాలి, అస్సలు కాంగ్రెస్ గెలవాలి. మీ ఓటు ఎవరికి వేస్తారు? మా కాంగ్రెస్కే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అన్న. చెప్పండి అన్న. మీ పేరు? నరసింహరావు గారు. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకన్నా అట్లా? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. గతంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయి అన్న? అందినాయి అన్న. ఏమి వచ్చినాయన్న? చాలా వచ్చినాయి పథకాలు. మరి కేసీఆర్ గారికి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? బీఆర్ఎస్ పార్టీ కష్టం, గెలవడానికి కష్టం. కేసీఆర్. మీది ఏ నియోజకవర్గం అన్న? ఇల్లందు నియోజకవర్గం. మరి హరిప్రియ గారి పాలన అనిపించింది గతంలో? ఆమె రాదు, ఆమె గెలవదు ఈసారి గెలవదు. ఓకే అన్న. ఇల్లందులో ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ? కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్. ఓకే అన్న. మరి బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న తెలంగాణలో? కష్టమే. బీజేపీ కష్టం అంటే జనసేనతో పొత్తు వస్తుంది అన్న. కష్టమే, ఏది పొత్తు వచ్చినా కష్టమే. కాంగ్రెస్ నుంచి రాదు. ఇప్పుడు మీ ఓటు ఎవరికి వేస్తారన్న? మరి కాంగ్రెసా? ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు దేవిలాల్ గారు. ఈసారి మన తెలంగాణలో ఏ పార్టీ ఫామ్ చేసే అవకాశం ఉంది? ఎక్కువ శాతం కాంగ్రెస్కే ఉంది ఊపు. ఎందుకంటే కేసీఆర్ కొన్ని చోట్ల భూమి ఇస్తానని ఇవ్వలేదు. ఏమంటావు? కేసీఆర్ కాలనీ అన్నాడు, ఆ కాలనీ కూడా రాలే. దానివల్ల చాలామంది మాత్రం, నేను పల్లె తిరుగుతూ ఉంటా, చాలామంది మాత్రం హస్తాం గుర్తుకే అంటారు. మీది ఎక్కడ? మాది ఇక్కడ కారేపల్లి మండలం. నియోజకవర్గం ఏదన్నా? ఇల్లన్నా? వైరా నియోజకవర్గం. ఓకే, ఈసారి వైరా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్ కంపల్సరీ. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు. పైకి కూడా కాంగ్రెస్ అయింది ఈసారి. మరి మీకు సంక్షేమ పథకాలు ఏం అందలేదన్న ఇంతకు ముందు గవర్నమెంట్? ఏమందినా ఈయన ఏం పెద్దగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు న్యాయం జరిగిద్ది అనుకుంటారా? న్యాయం జరగకపోయినా గవర్నమెంట్ మారితే కానీ మనకు కొత్త పూళ్ళు చాలా మంది లాక్కున్నాడు ఈయన, మామూలుగా కాదు. ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మరి? కంపల్సరీ. ఓకే, బీజేపీ పరిస్థితి ఎలా ఉంది మరి? బీజేపీ ఈ ఏరియాలో ఖమ్మం జిల్లాలో తక్కువ ఉంది. బీజేపీ ఇక్కడ తక్కువ ఉందండి. మరి పైన ఏమైనా ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా మన తెలంగాణలో? పైన ఎట్లుంటుందో మరి ఊపుకొని, ఇక్కడైతే అదే కనబడుతుంది. ఓకే, ఈసారి మరి కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ. ఫైనల్గా మీ ఓటు ఎవరికన్నా? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? మనం దీనికే వేస్తాం, హస్తానికే వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా నమ్మకం కూడా, జనం చైతన్యం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గుగులతి రాకేష్ అండి. నాది ఇక్కడ 9వ వెళ్తాండా, మాది ఇల్లు నియోజకవర్గము. ఓకే అన్న. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు? మనం గత ఎన్నికలు చూసుకున్నట్లయితే ఈసారి ప్రజలందరూ కాంగ్రెస్ అవి ముగ్గు చూపుతున్నారండి. ఏవైతే మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పున్నారో అవి 6 గ్యారెంటీ పథకాలు, ఆ పథకాలు ప్రజల్లోకి చాలా వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు ప్రజల నాడి ఎలా ఉందో నాకు తెలియదు, ప్రజల్లో తిరుగుతున్నా కాబట్టి 10 మందితో తిరుగుతున్నప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు ఈసారి కాంగ్రెస్కి ఓటేస్తామని అంటున్నారు. సరే చూద్దాం ఏమైతుందో. నేనైతే బలంగా కోరుకుంటున్నా కాంగ్రెస్ గెలవాలని. ఎందుకంటే గత ప్రభుత్వానికి మనం చూసుకున్నట్టు గత 10 సంవత్సరాల నుంచి రైతులకి ఏం చేస్తాడనేది పక్కన పెడితే, నేను ఒక విద్యార్థిని కాబట్టి నా గురించి చెప్తాను. విద్యార్థులకి ఉపాధి అవకాశాలు లేక వాళ్ళ చదువు మానేసి ఇతర గ్రామాలకు తరలి వెళ్ళి అక్కడ పనిచేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అదే విద్యార్థి కన్నా సరైన
అవకాశం కనుక కల్పించుంటే, సరైన ఉద్యోగాలను కల్పించుంటే ఇవాళ ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క స్థాయిలో ఉండేవాళ్ళు. అది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నన్ను అడిగితే ఏ పార్టీకి మీరు ఓటేస్తారు నన్ను అడిగితే మాత్రం నేను అంటాను కాంగ్రెస్కి వేస్తానని. కాంగ్రెస్ ఎందుకంటే నేను వ్యక్తి కట్టిపడే వ్యక్తి కాదు, పార్టీ నమ్ముకున్న వ్యక్తిని, పార్టీని కట్టిపడే వ్యక్తిని కాబట్టి కాంగ్రెస్కే వేస్తానండి. కాంగ్రెస్కి ఓటేస్తారన్న. కాంగ్రెస్. ఓకే, మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గతంలో చూసుకున్నట్టయితే హరిప్రియ గారు గెలిచారు. ఇప్పుడు హరిప్రియ గారి పాలన ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు మన పాలన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోరం కనకేకి రావచ్చు, లేకుంటే లక్ష్మణ్ గారికైనా రావచ్చు, లేకుంటే చీమల గారికైనా రావచ్చు. ఈ పక్కన పెడితే ఇప్పుడు గతంలో కోరం అనే వ్యక్తి ఇక్కడ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అంటే తర్వాత ఇక మన కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి ఆయన నమ్మి ఆయన పార్టీ వెళ్ళడం, ఇక ఆ పార్టీలో ఆయన పనిచేశారు. ఇప్పుడు హరిప్రియ మేడం గారు కూడా అదే పార్టీలో పనిచేశారు కాబట్టి మనకి వీరిద్దరి మీద తేడా మనకి చెప్పడానికి ఛాన్సెస్ లేదు. ఒకే పార్టీలో పనిచేశారు, వేరే వేరే పార్టీలో పనిచేస్తుంటే ఆమె అలా చేసింది, ఇతను ఇలా చేశాడే మన డిఫరెన్షియేషన్ చూపించచ్చు. కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేనైతే కోరం గారికి వేయాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడినా ₹1 సంపాదించిన పొట్ట కోసమే ఇల్లు అంటే మనం ఒళ్ళు తడవకుండా పనిచేస్తూ ఉంటాయి ఏదేం చేసినా. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఆయన హయాంలో డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయండి. సరే అది కూడా కేసీఆర్ హయాంలోనే వచ్చింది, బట్ ఆయన కింద పనిచేసే రావడం ఎందుకు వచ్చింది. ఇప్పుడు హరిప్రియ మేడం కూడా పనిచేసింది, బట్ డబుల్ బెడ్రూమ్ రాలేదు రీసెంట్ టైమ్స్లో. ఆయన హయాంలో వచ్చింది కాబట్టి అది ఒక రేట్ నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా మీ ఓటు ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నాను? ఇప్పుడు 10 సంవత్సరాలు మనం టీఆర్ఎస్ పార్టీకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వచ్చాం. 10 సంవత్సరాలు చేశారు, 2 సార్లు ఛాన్స్ ఇస్తాం, 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసింది, పథకాలు మంచిగా వచ్చాయి అంటున్నారు, వాస్తవం. ఇప్పుడు ఒకసారి మనం కాంగ్రెస్కి ఇస్తేనే కదా, ఇతనికంటే కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు, లేదు కాంగ్రెస్ బాగాలేదు టీఆర్ఎస్ బాగా, మనకు తేడా తెలుస్తుంది. ఒకసారి మనం కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. నిన్నమున్న పుట్టిన పార్టీ కాదు, అక్కడక్కడ పుట్టిన జాతీయ పార్టీ కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కే మొగ్గు చూపాలి అనుకుంటున్నాను. నా ఓటు మాత్రం కాంగ్రెస్కే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఎడ్యుకేటెడ్, ఐ సపోర్ట్ ద కాంగ్రెస్.